బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. మార్నింగ్ టీ తాగి స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. అయితే ఈరోజు మార్నింగ్ కరెక్ట్ 7:08కి వచ్చిన, 7-8 minutesకి వచ్చిన, 7:15కి అట్లా ఆర్డర్ పడ్డది. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. ఈరోజు సండే ఎర్నింగ్స్ ఎంత అవుతుందో చూద్దాం. ఓకేనా. థర్డ్ది ఇచ్చేసి వచ్చిన. 129 బ్యాలెన్స్ అయింది 3 ఆర్డర్స్కి. అయితే ఈ డెలివరీ జాబ్లో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్పీడ్గా తొందరపడి కంగారపడి చేయకండి. ఎందుకంటే స్టోర్లు ఏడికి పోవు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే రోడ్ను బట్టి స్పీడ్గా వెళ్ళండి. అంతేగాని రోడ్డు చిన్నగా ఉన్నా కానీ రపా పోయి వాని వీని గుద్ది అట్లాంటివి చేయకండి. ఎందుకంటే ఆ రోడ్ నుంచి ఓడొస్తుండదు, ఈ రోడ్ నుంచి ఓడొస్తుండదు. సో కాబట్టి రోడ్ను బట్టే స్పీడ్గా వెళ్ళండి ఈ డెలివరీ జాబ్లలో. ఎందుకంటే ఈ ఇన్సెంటివ్ల ఆశ, సర్జిపీల ఆశ చూపించి ఏమంటారు, ఆకాశం చూపించి నేల నాకిస్తారు. 4th ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 5 minutes అవుతుంది వెయిట్ చేయబట్టి. 5th 245 బ్యాలెన్స్ అయింది. 5 ఆర్డర్స్ అయినాయి. వాతావరణం మొత్తం కూల్గా ఉంది, ఇంకా మబ్బులు పోలేదు. 7th 341 బ్యాలెన్స్ అయింది. 7 ఆర్డర్స్ అయినాయి. 8th 381 బ్యాలెన్స్ అయింది. 8 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి 10 అవుతుంది ఇప్పుడు. 9th 419 బ్యాలెన్స్ అయింది. 9 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి 10:20 అవుతుంది. 10th 11th మల్టీ ఆర్డర్ పడ్డది. ఒకటి ఇచ్చేసిన, ఇంకోటి ఇవ్వడానికి వెళ్తున్నా. మల్టీ ఆర్డర్ అంటే ఏం లేదు, 2 ఆర్డర్లు. అదే లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాయి కదా, 2 ఆర్డర్లు. నియర్ బై ఇంకో కస్టమర్ ఉంటే అది కూడా మనకి పడుతుంది. అది కూడా స్టోర్లో బిజీగా ఉంటే, ఎక్కువ ఆర్డర్లు ఉంటే ఆ టైంలో మల్టీ ఆర్డర్ పడుతుంది. 11 ఆర్డర్స్ అయినాయి. 481 బ్యాలెన్స్ అయింది. 12th 516 బ్యాలెన్స్ అయింది. 12 ఆర్డర్స్ అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 11:33 అవుతుంది. 13th 622 బ్యాలెన్స్ అయింది. 15 ఆర్డర్స్ అయినాయి. ఇది 17th. ఇందాక 16th ఆర్డర్ రిటర్న్ పికప్ పడ్డది. అయితే అది మా దాంట్లో మా స్టోర్ వాళ్ళే డెలివరీ చేసేటప్పుడు ఫోటో తీసుకోలేరు. అది కొంచెం ఫ్రాడ్ జరిగింది. అది ఎట్లా ఫ్రాడ్ జరిగిందంటే, మరి ఇట్లాంటి కస్టమర్లు కూడా ఉంటారా అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే పెద్ద ఇల్లు అది మళ్ళీ. సో అవి చెప్పొద్దు అవి. సో 15th 16th 17th ఇది. సో అదన్నమాట. దయచేసి కస్టమర్లు అట్లా చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మనం ఒకరు మోసం చేస్తున్నామంటే మనకే ఇంకో పెద్ద మోసం జరుగుతుందని అనుకోవాలా. సో కాబట్టి అట్లాంటి ఫ్రాడ్లు మంచిది కాదేమో అనిపిస్తుంది. మనకే మళ్ళీ రిటర్న్ జరుగుతాయి అట్లాంటివి. సో అది చాలా పెద్ద ఫ్రాడ్. అది చెప్పొద్దు. అది ఎట్లా జరిగింది, ఏం జరిగిందని చెప్పొద్దు. 17 ఆర్డర్స్ అయినాయి. 732 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 1:24 అవుతుంది. అయితే ఈ బ్యాలెన్స్ కూడా ఇన్సెంటివ్తో యాడ్ చేసుకొని, నేను చెప్పేటి మొత్తం ప్రతిదీ ఇన్సెంటివ్తో మొత్తం యాడ్ చేసుకొని, ఓకేనా. ఇన్సెంటివ్ ఎంత యాడ్ అయిందంటే 145 రూపీస్ ఇన్సెంటివ్ యాడ్ అయింది. 613 రూపీస్ ఆర్డర్ ఎర్నింగ్స్ నేను చేసింది మొత్తం 613 రూపీస్. అయితే దానికి ఇన్సెంటివ్ ఎంత యాడ్ అయిందంటే 145 రూపీస్ ఇన్సెంటివ్ యాడ్ అయింది. అదర్ ఎర్నింగ్స్ ఏం లేదు. అయితే ఈ 145 ఈ 613లో కలిపితే నేను చేసిన మొత్తము, ఈరోజు సండే రోజు చేసిన మొత్తము 758 రూపీస్ నేను చేసింది మొత్తము. ఆర్డర్స్ ఏమో 18, ఎర్నింగ్స్ అవర్ వచ్చేసి 111 అంటే గంటకి. లాగిన్ అవర్స్ వచ్చేసి 648 6 గంటల 48 నిమిషాలు. ఓకే.